గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్. డిగ్రీకి సంబంధించిన అడ్మిషన్స్ అయితే ఈ ఇయర్ 2026లో స్టార్ట్ అవుతున్నాయి. ఇంకొక 2 డేస్లో మనకి మంత్ 15th నుంచి అయితే దోస్తుకి సంబంధించిన అడ్మిషన్లు స్టార్ట్ అవుతాయి. క్లియర్. సో దీది అఫీషియల్ వెబ్సైట్లో మీరు గూగుల్లోకి వెళ్ళి జస్ట్ దోస్త్ అని కొడితే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. అది ఓపెన్ చేయగానే ఇది అఫీషియల్ వెబ్సైట్, ఇందులోనే మనం అప్లై చేసుకోవాలి. దీని ప్రాసెస్ ఎట్లుంటాయంటే ఫస్ట్ మనం ఇక్కడ క్యాండిడేట్ ప్రీ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మన ఇంటర్ డీటెయిల్స్ ఎంటర్ చేసి నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ అని ఉంటుంది, ఈ ఫీ పేమెంట్ అనేది చేయాలి. నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ అని ఉంది కదా, ఈ క్యాండిడేట్ లాగిన్ చేసి అప్లికేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి దీనికి సంబంధించి. ఇది నెక్స్ట్ ఇక్కడ కాలేజెస్ క్లిక్ చేస్తే ఏమేమి కాలేజెస్ ఉన్నాయని వస్తుంది. అండ్ ఇక్కడ యూజీ కోర్సెస్ అంటే డిగ్రీలో ఏమేమి కోర్సెస్ ఉంది, ఏ కోర్స్కి ఏం ఎలిజిబిలిటీ, ఇంటర్లో ఏది చదివితే డిగ్రీలో ఏ కోర్స్ చేయొచ్చు అని ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఓకే, మనం హెల్ప్ లైన్ సెంటర్కి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెళ్ళాలి మ్యాక్సిమం. సో మిస్టేక్స్ ఏం చేయకండి. ఇది దీనికి సంబంధించింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇది ఇంకా మొత్తం స్టార్ట్ కాలేదండి వెబ్సైటు. ఓకేనా. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఫస్ట్ థింగ్ మీకు ఇంటర్లో సప్లిమెంటరీ ఎవరైనా ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే, ఇంటర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటే ఇప్పుడు మీరు ఈ 15th నుంచి అనేది అప్లై చేసుకోరాదు. ఇప్పుడు 15th నుంచి మీరు ఏదైతే దోస్తుకు సంబంధించి అప్లికేషన్లు స్టార్ట్ అవుతాయో మీకు అప్లై చేసుకోరాదు. సప్లిమెంటరీ వాళ్ళకి సప్లిమెంటరీ రాసి పాస్ అయినాక అప్లై చేసుకోవచ్చు. మరి అప్పుడు ఎట్లా అన్నా అంటే డేట్ అయిపోతుంది కదా అంటే అయిపోతుంది. మొత్తం ఫస్ట్ పేజ్ ఉంటుంది, సెకండ్ పేజ్ ఉంటుంది, ఫైనల్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్. ఇందులో మీకు ఫస్ట్ పేజ్ అనేది మిస్ అవుతుంది సప్లిమెంటరీ స్టూడెంట్స్కి. ఎందుకంటే మీకు ఫస్ట్ పేజ్ ఎందుకు మిస్ అవుతుంది అంటే మీరు ఫెయిల్ అయ్యారు కాబట్టి మీకు ఇప్పుడు టోటల్ మార్క్స్ తెలియదు, ఫెయిల్ అయ్యారు కాబట్టి మీరు అది రాసి పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాత మీరు అప్లై చేసుకోవాలి దోస్తుకి డిగ్రీ అడ్మిషన్ కోసం. సో ఫస్ట్ పేజ్ అప్పటి వరకు అయిపోతుంది. ఫస్ట్ పేజ్లో రెగ్యులర్గా ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడు పాస్ అయిన వాళ్ళు రెగ్యులర్గా అందరూ ఫస్ట్ పేజ్లో అప్లై చేసుకోరు. అండ్ మరి సప్లిమెంటరీ వాళ్ళకి ఎట్లా అంటే సప్లిమెంటరీ రాసి పాస్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్ అయిపోతుంది, అప్పటి వరకు సెకండ్ పేజ్ ఉంటుంది, థర్డ్ పేజ్ ఉంటుంది. సో మీరు సెకండ్ పేజ్లో అప్లై చేసుకోవచ్చు లేదా థర్డ్ పేజ్లో అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో సప్లిమెంటరీ వాళ్ళకి ఇది ఒకటి ఫస్ట్ పేజ్ అనేది మిస్ అవుతుంది. ఇది మీ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళందరికీ షేర్ చేయరు. సప్లిమెంటరీ వాళ్ళకి ఫస్ట్ పేజ్ మిస్ అవుతుంది. సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఇది డిగ్రీ అడ్మిషన్స్ ఇంటర్ మార్క్స్ తోటి మెయిన్గా మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దీనికి సంబంధించిన ఏం ఎగ్జామ్ లేదు. ఇక్కడ అడ్మిషన్ షెడ్యూల్ అని ఉంటుంది. ఇక్కడ మోర్ అని క్లిక్ చేస్తే అడ్మిషన్ షెడ్యూల్ అని ఉంటుంది. ఇది యాక్చువల్గా ఓపెన్ అయితే లేదు. అడ్మిషన్ షెడ్యూల్ అనేది ఓపెన్ అయితే మనకి వాళ్ళు ఇంకా అప్డేట్ చేయలేము మొత్తం వెబ్సైట్లో, టైం పడుతుంది. అది మనకు క్లారిటీగా వస్తుంది ఏం అఫీషియల్గా అంటే ఎప్పుడు వెబ్ ఆప్షన్స్, ఎప్పుడు సీట్ అలాట్మెంట్, ఎప్పుడు సెకండ్ పేజ్ స్టార్ట్, ఎప్పుడు ఫస్ట్ పేజ్ అయిపోతుంది అని మొత్తం ఉంటుంది. దీనికి సంబంధించి వెయిటింగ్ న్యూస్లో కూడా వచ్చింది. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ ఉంది 040 అని ట్రై చేయండి. 26-27 బ్యాచ్ మీది. ఓకేనా. మీకు దీనికి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ పెట్టండి. ఓకే. సో నోటిఫికేషన్లో మనకి పేజ్ 1కి సంబంధించి, పేజ్ 2కి సంబంధించి, పేజ్ 3కి సంబంధించి అడ్మిషన్ షెడ్యూల్ కూడా వచ్చింది. ఇప్పుడు క్లిక్ చేస్తూ వచ్చింది వీడియో రికార్డ్ చేసేటప్పుడు. ఇంతకుముందు రాలే యాక్చువల్గా, మధ్యాహ్నం చెక్ చేసిన. ఇది చూసుకుంటే మనకి ఏప్రిల్ 15th నుంచి మనకి పేజ్ 1 రిజిస్ట్రేషన్ 200 కట్టాలి. May 7 వరకు ఉంది. ఏప్రిల్ 15 నుంచి May 7 వరకు మనకి డబ్బులు కట్టాలి. 200 రిజిస్ట్రేషన్ చేసి మీరు రిజిస్టర్ కావాలి. నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవాలి. ఇది ఏప్రిల్ 30 నుంచి ఉంటుంది. ఏప్రిల్ 30 నుంచి May 8 వరకు ఉంటుంది. ఓకే. సో ఏప్రిల్ 15కి వెబ్ ఆప్షన్స్ అనేది ఏప్రిల్ 15కి మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని మళ్ళీ ఏప్రిల్ 30కి మళ్ళీ లాగిన్ అయితే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఏప్రిల్ మనకి May 8 వరకు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి. అండ్ వెరిఫికేషన్ ఆఫ్ PH ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి కానీ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ పర్సన్స్, మీ ఫాదర్స్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేస్తే డిఫెన్స్లో దానికి సంబంధించి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. ఇది యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయి, యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్. ఓకేనా. అందులోకి వెళ్ళి మీరు మీ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్ PHC వాళ్ళు అయితే, క్యాబ్ వాళ్ళు అయితే మీ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించి సర్టిఫికేట్స్ చూపించాలి అన్నట్టు. దానికి సంబంధించి May 7 ఉంటుంది. నెక్స్ట్ వెరిఫికేషన్ ఆఫ్ NCC కానీ స్పోర్ట్స్ కానీ ఏమన్నా ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఉంటే వాళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళు May 8 నాడు ఈ యూనివర్సిటీ హెల్ప్ లైన్ సెంటర్స్ అని ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి ఆ పర్టికులర్ సర్టిఫికేట్స్. నెక్స్ట్ సీట్ అలాట్మెంట్ ఫస్ట్ పేజ్ ఎప్పుడైతుంది, May 14 అవుతుంది. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద అలాటెడ్ స్టూడెంట్స్, మీరు ఆన్లైన్లోనే ఆ సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి. జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, లేదు అనుకుంటే మీరు తర్వాత ఉంటుంది అన్నట్టు. సెకండ్ పేజ్ ట్రై చేసుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఈ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది May 14 నాడు మీకు సీట్ అలాట్మెంట్ అయితే May 15 నుంచి May 23 వరకు మీరు టైం ఉంటుంది. ఆ లోపు ఆన్లైన్లో మీరు సీట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. చేసుకోకపోతే అది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది అన్నట్టు ఫస్ట్ పేజ్ షెడ్యూల్. ఇప్పుడు ఈ ఫస్ట్ పేజ్ అయిపోయేది నార్మల్ ఇంటర్ రెగ్యులర్గా పాస్ అయిన వాళ్ళు ఈ ఫస్ట్ పేజ్లో పార్టిసిపేషన్ చేయొచ్చు. ఇంటర్ సప్లిమెంటరీ వాళ్ళకి పార్టిసిపేషన్ చేయడానికి లేదు. ఈ ఫస్ట్ పేజ్ అయిపోయాక మళ్ళీ సెకండ్ పేజ్ ఉంటుంది. సెకండ్ పేజ్లో మనకి 400 రూపాయలు కట్టాలి రిజిస్ట్రేషన్కి. ఆల్రెడీ ఫస్ట్ పేజ్లో రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళకి సెకండ్ పేజ్లో రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సెకండ్ పేజ్కి సంబంధించి May 15 నుంచి వెళ్ళి May 25 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
వెబ్ ఆప్షన్స్ మే 26 వరకు ఉంటాయి. మే 15 నుంచి మే 26 వరకు రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ 2 ఉంటాయి. మళ్ళీ ఇక్కడ కూడా ఎన్సీసీ వాళ్ళకి, పిఎస్సీ వాళ్ళకి, స్పోర్ట్స్ వాళ్ళకి మే 26 వెరిఫికేషన్ ఉంటుంది. నెక్స్ట్ పేజ్ 2 అలాట్మెంట్ మే 30 ఉంది. అండ్ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ బై ద అలాటెడ్ స్టూడెంట్స్. ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ అంటే వచ్చిన సీట్ని కన్ఫర్మ్ చేసుకోవాలి ఆన్లైన్ మనం. అది దాన్ని మనకు మే 30 అయితే మే 31 నుంచి జూన్ 5 వరకు పెట్టారు సెకండ్ పేజ్కి సంబంధించి. నెక్స్ట్ థర్డ్ పేజ్ కూడా ఉంది, ఫైనల్ పేజ్. ఈ థర్డ్ పేజ్ మే 31 నుంచి జూన్ 15 వరకు రిజిస్ట్రేషన్ ఉంటుంది. అండ్ వెబ్ ఆప్షన్స్ జూన్ 16 వరకు ఉంటాయి. ఇది వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ దీనికి సంబంధించింది జూన్ 16 వరకు, జూన్ 16 నాడు ఉంటుంది. తర్వాత జూన్ 18, 19, 20 సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఓకే, ఇది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నార్మల్గా. ఇప్పుడే ఇంకా సైట్లో మొత్తం డీటెయిల్గా అప్డేట్ చేయాలి టైం టేబుల్ ఇది అన్నట్టు. వెబ్ ఆప్షన్స్ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఏదన్నా కొంచెం డేట్ ఎక్స్టెండ్ అయితే అన్ని ఎక్స్టెండ్ అవుతాయి. మళ్ళీ ఇప్పుడు పేజ్ 1కి సంబంధించిన డేట్లు ఏమన్నా ఎక్స్టెండ్ చేసిరనుకో మళ్ళీ పేజ్ 2, పేజ్ 3 అన్ని డేట్లు ఎక్స్టెండ్ చేసి మళ్ళీ కొత్త షెడ్యూల్ ఇస్తారు. మనం ఇందులో చెక్ చేసుకోవాలి మనం అడ్మిషన్కి సంబంధించిన షెడ్యూల్. ఇది అడ్మిషన్ షెడ్యూల్ ఇందులోనే అప్డేట్ అవుతూ ఉంటుంది, చెక్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే ఇంపార్టెంట్ పేజ్ 1కి సంబంధించి మీరు ఏప్రిల్ 15 నుంచి మే 7 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ మే 8 లోపు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసి వెంటనే లాగిన వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మీరు బీఏ చేస్తారా, బీకామ్ చేస్తారా, బీఎస్సీ చేస్తారా, మీ ఇష్టం. మీకు సంబంధించింది ఏ కోర్స్ చేయాలనుకుంటే అది. మళ్ళీ మీరు ఎక్కడ చేస్తారు, మీరు ఏ కాలేజీలో చదవాలనుకుంటారని ముందే డెసిషన్ తీసుకొని కొన్ని కాలేజెస్ ఎక్కువ పెట్టుకోరు. మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. తక్కువ కాలేజ్ పెట్టుకుంటే లేదు ఒకటే కాలేజ్ పెట్టుకున్నాను అనుకో సీట్ రాకపోవచ్చు. మంచి మార్క్స్ ఉంటేనే సీట్ వస్తుంది. ఓకే, తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు సెకండ్ ఇయర్లో, సెకండ్ ఇయర్ అయిపోయినాక ఇంటర్లో మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోరు. ఒక్కో కాలేజీలో కాకపోతే ఇంకో కాలేజీలో అయినా సీట్ అలాట్మెంట్ అవుతుంది. ఇదే అఫీషియల్ వెబ్సైటు, మనకి ఇందులోనే మనకు ఉంటుంది. ఇది మే మనకి ఇప్పుడు ఏప్రిల్ 15 స్టార్ట్. అప్పుడు నేను స్టార్ట్ అయిన తర్వాత మీకు కావాలనుకుంటే డీటెయిల్గా వీడియో చేస్తా, ఎట్లా అప్లై చేసుకోవాలి, ఎట్లా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి అని చెప్పేసి. ప్రస్తుతానికైతే ఇది దీనికి సంబంధించింది ఉంది. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టుర్రి. హెల్ప్ లైన్ నెంబర్స్ ఇక్కడ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఇది అన్నట్టు మ్యాటర్. ఎక్కడెక్కడ ఏమేమి కాలేజీలు ఉన్నాయంటే ఇక్కడ కాలేజీల మీద క్లిక్ చేస్తే మీకు కనిపిస్తుంది. ఇక్కడ కాలేజీల మీద క్లిక్ చేస్తే యూనివర్సిటీ అన్నట్టు. ఇప్పుడు ఇంటర్ వరకు తెలంగాణ మొత్తం ఒకటే బోర్డు, తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు, తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అనేది బోర్డు మీకు. ఇప్పుడు అట్లా ఉండదు. ఇప్పుడు యూనివర్సిటీస్ ఉంటాయి డిగ్రీలో. సో మీరు ఏ యూనివర్సిటీలో చదవాలనుకున్నారు అని చెప్పేసి ఇక్కడ చూసుకుంటే మనకి మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ అని ఉంది, జేఎన్టీ ఉంది, జవహర్లాల్ టెక్నికల్ యూనివర్సిటీ అని చెప్పేసి. మెయిన్గా ఇవి మనకి కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాదు, ఇది వరంగల్ సైడ్ ఉంటుంది, ఇది నల్గొండ సైడ్ ఉంటుంది. పాలమూరు యూనివర్సిటీ అంటే ఇది మహబూబ్నగర్ సైడ్ ఉంటుంది. శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్. ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్ అంటే ఆ కరీంనగర్ చుట్టుపక్కల ఏరియాస్లో ఉన్న డిగ్రీ కాలేజెస్ మొత్తం శాతవాహన యూనివర్సిటీ కిందకి వస్తే శాతవాహన యూనివర్సిటీనే వాళ్ళకి ఎగ్జామ్స్, సెమ్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది, వాళ్ళకి సంబంధించి చూసుకుంటారు అన్నట్టు. సో మీరు ఏ ప్రైవేట్ కాలేజీలో, గవర్నమెంట్ కాలేజీలో జాయిన్ అయినా కానీ మెయిన్ యూనివర్సిటీ వాళ్ళే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, వాళ్ళే రిజల్ట్స్ ఇస్తారు అన్నట్టు. ఓకే, తెలంగాణ యూనివర్సిటీ అనేది నిజామాబాద్ సైడ్ ఉంటుంది. ఈ వీరనార్ చాకల ఎల్లమ్మ యూనివర్సిటీ ఇది హైదరాబాద్లో సెపరేట్ ఉమెన్స్ ఉంటుంది. మీరు ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఈ వీరనార్ చాకల ఎల్లమ్మ ఉమెన్స్ యూనివర్సిటీకి ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు శాతవాహన యూనివర్సిటీ నేను ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ చేసిన అనుకో ఇందులో మనకి లిస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఎక్కడెక్కడ ఏమేమి కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి చూడండి. శాతవాహన యూనివర్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పెద్దపల్లి, ఇది కో ఎడ్యుకేషన్, ఇది గవర్నమెంట్. అండ్ డిస్ట్రిక్ట్ నేమ్ పెద్దపల్లి, అడ్రస్ పెద్దపల్లి అని ఉంది. ఇట్లనే మిగిలిన అన్ని ఎక్కడెక్కడ ఏ కాలేజెస్ ఉంది అని చెప్పేసి లిస్ట్ మొత్తం వచ్చింది. మీరు ఎక్కడ చూసుకోవచ్చు. కరీంనగర్లో ఉంది శ్రీచైతన్య డిగ్రీ కాలేజ్ కో ఎడ్యుకేషన్, ఇది ప్రైవేట్ కాలేజ్ కరీంనగర్ మంకమ్మ తోటలో ఉంది. ఇంక్లూడింగ్ అడ్రస్తో పాటు కాలేజెస్ అనేవి వస్తాయి. సో మీరు చూసుకోవాలనుకుంటే చూసుకోవచ్చు ఏ యూనివర్సిటీలో ఎన్ని కాలేజెస్ ఉన్నాయని. మొత్తం 75 ఉన్నాయి. 75 కాలేజెస్ అనేవి శాతవాహన యూనివర్సిటీ కింద ఉన్నాయి, అన్ని డిగ్రీ కాలేజీలు. మీరు ఈ డిగ్రీ కాలేజ్ లిస్ట్ చూసి మీరు పెట్టుకోవచ్చు వెబ్ ఆప్షన్స్. ఓకే, ఇది అన్నట్టు. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. డన్. ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయాలి.